పొద్దున్నే మూడ్ అంతా ఖరాబ్ అయింది. ఏమైంది పని లేని వాళ్ళందరూ గ్రౌండ్ లో మధ్యలో అసలు ఏం చేస్తుంటారో నాకు అర్థం కాదు. ఏమవ్వడం ఏంటి అసలు? గ్రౌండ్ లో ఏం పని జనాలకి? చెప్పు ఏమైంది? ఏంటి గ్రౌండ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? గేమ్ ఆడేటప్పుడు మధ్యలో వస్తావా? అసలు ఇంతైనా బ్రెయిన్ ఉందా? గేమ్ లో మళ్ళీ ఇప్పుడు గేమ్ ఓడిపోయాం. ఏమైనా బ్రెయిన్ ఉందా నీకు అసలు? గ్రౌండ్ లో నా ఫోన్ మాట్లాడేది కొంచెమైనా సెన్స్ ఉందా? గేమ్ ఓడిపోయాం ఇప్పుడు నీ వల్ల. చూడిపోయాం వీడి వల్ల. ఎక్కడి నుంచి వచ్చాడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు కానీ గ్రౌండ్ ఏం చేస్తున్నాడు? అదిరా అయ్యింది. ఉసే ఎంతసేపు అంతే ఉంటావే? ఇప్పుడు 10,000 పోయాను అంత ఫీల్ అవుతున్నావా? మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ సంపాదించు. మనీరా చాలా తిట్టేసా, సో కొంచెం గిల్ట్ ఉంది. తిట్టావే? అసలు తిట్టాల్సిన అవసరం కూడా లేదు తెలుసా అక్కడ. ఏమో నీ కొంచెం గిల్ట్ ఉంది. అపాలజైజ్ చేద్దామంట. అపాలజైజ్ ఎక్కడ దొరుకుతారే వాళ్ళు మనకి? వెతుకుదాం. ఎక్కడ ఆడారు మ్యాచెస్? గ్రౌండ్ లో రా. గ్రౌండ్ లో నా స్నాప్స్ చెక్ చేద్దామా? ఓకే అయితే ఇసే స్నాప్స్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. జాగ్రత్తగా చూడు సరేనా? ఒకసారి ఏమైనా కనిపిస్తారేమో. సరే చూడు ఒకసారి. ఇప్పుడు చూడు వీళ్ళను. ఇక్కడ వీటిలో ఉన్నాడే. వీడు తరుణ్ గ్యాంగ్ వాళ్ళ పెద్ద సోదిగాళ్ళు అసలు. చూద్దాం ఆయన అయితే అసలు కాల్ చేస్తాను, ఏమంటారో చూద్దాం. ఓకేనా? ఉసే తరుణ్ వాళ్ళు టెక్స్ట్ చేశారు ఈవినింగ్ కలుద్దామని. నాకు కొంచెం పని ఉంది ఈవినింగ్. నువ్వు మనిషితో వెళ్తావా? సరేలే మంచిగా వెళ్ళు, సాల్వ్ చేసుకొని పెట్టుకున్నావు పెంట. అరే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది, అందరికి ఓకే కదా? ఓకే. హే హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎవరిని కలవడానికి వచ్చారు? అంటే మీలో ఎవరైనా గ్రౌండ్ లో ఆడడానికి వచ్చారా? ఈవినింగ్ ఆడాము. అంటే యాక్చువల్లీ వాళ్ళ ఒక అబ్బాయితో కొంచెం గట్టిగా మాట్లాడా. నువ్వేనా మా ఫ్రెండ్ రాయిష్ని తిట్టింది? అసలు బుద్ధుందా నీకు? ఎలా తింటావు? వాడు నీ కోసం హెల్ప్ మీరు నన్ను ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ అపాలజైజ్ చేయడానికి వచ్చాను. మన ఫ్రెండ్ రే ఎవర్రా అమ్మాయి? ఆమె ఏమన్నారా? ఏం చేశారా? ఏంటి వాళ్ళు అమ్మాయి కూడా చూడకుండా అన్ని మాటలు అనాలా? మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేసాం వాళ్ళు అట్లా అంటారని. ఏడవకే బాబు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? సారీ మా ఫ్రెండ్స్ అలా అన్నందుకు కావాలని కాదు. వాళ్ళు నువ్వు నన్ను తిట్టేవని వాళ్ళు అలా అన్నారు. అయితే అన్నన్ని మాటలు అనాలా? నువ్వేమన్నా తోపా? సారీ కదా, వాళ్ళ తరపున నేను చెప్తున్నా కదా సారీ. వాళ్ళకి తెలీదు. అంతా కాదు, నేను జరిగినాక సారీ చెప్దామని వచ్చా. బట్ ఐ థింక్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. అంజలి ఏంటి? బయటికి వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకున్నా. కూడా వాళ్ళు ఇలానే అన్నారని ఏంటి గ్యారంటీ? నాకు అర్థం కావట్లేదు. అరే నేను చూసుకుంటా కదా రేపు. ఇవన్నీ నువ్వు ఇంకా వింటూనే ఉన్నావా? రా మనిషా. హలో ఏంటి? చాలా ఎక్కువ చేశారే. నువ్వు రాలేదు కాబట్టి నేను కూడా ఇంకేం మాట్లాడలేదు. సరే 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 మరి ఈవినింగ్ కల్లా రెడీ ఉండు. ఓకే ఓకే. వెళ్దామంటావా? వెళ్ళైతే చూద్దాం ఒకసారి. హాయ్ రండి, నా ఫ్రెండ్స్ లోపలనే ఉన్నారు. రండి ఒకసారి మాట్లాడుకుందాం. వస్తాం కానీ మళ్ళీ నిన్నట్లా మాత్రం చేయకూడదు అస్సలు. ఇంకొకసారి అయితే మాత్రం చాలా ఫీల్ అయింది అసలుకి. ఏది నిన్న నేనేం చూసుకుంటా కదా, నేను ఉన్నా కదా, నాతో వచ్చేయండి. సారీ అసలు నిన్న జరిగిన దానికంతా సారీ. చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, ఏమనుకోకు. సారీ రా. చూసావా దీనికి నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? యాక్చువల్లీ నేను కూడా సారీ చెప్దామనే వచ్చాను. ఆ రోజు అనవసరంగా తిట్టేశాను రాజేష్ని గ్రౌండ్లో. ఏం అనుకోకండి. పర్లేదు, దానిలో ఉంది వాళ్ళకి తిట్టేది.
నేను ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వస్తా, మీరు మాట్లాడండి. సరే మరి మేము వెళ్ళొస్తాం. బాయ్ సరే బాయ్. మంచిగా మాట్లాడారు కదా. బాగానే మాట్లాడారే, పర్లే. అరే మా నేను ఇప్పుడే చెప్పేసి వస్తారా? అంజలి హా? ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా? అంటే నాదెందుకు? అంటే నార్మల్ ఫ్రెండ్స్ అవ్వడం. అంటే అది సర్లే తీసుకో. 93 93 98 98 93 93 755 755. సేవ్ చేసుకో. ఓకే థ్యాంక్స్ అండి. సరే మరి వెళ్ళాక చెప్పు. సరే సరే. చిన్ని 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 చినుకుల ఆశ రేగిందిలా నా లోపల ఎప్పుడు ఎరుగని అనుభూతిలా తెరచాటుగా చూస్తున్నా నీలో ఇలా వచ్చానా? తిందామా? అవును, నీ ఫ్రెండ్ వచ్చి పెళ్లి కార్డు ఇచ్చేసి వెళ్ళిందిరా. ఎవరు? పక్కకు పడేవా? ఏం లేదు. అరే చెప్పు, ఏమైంది? అరే చెప్పనుకుంటే ఏమైందా? చెప్పు కదా. ఏం లేదురా, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా పెళ్ళి అయిపోయింది. నువ్వు కూడా చేసుకుంటే పని అయిపోద్ది కదా. అవునా? నిజమా? చూస్తా ఒకసారి. మరి నేను ఆల్రెడీ చూసి పెట్టాను, చూడు. వీడు నచ్చాడా? వీడు సరే, వీడు అరే చూడరా ఒకసారి. వీడు మన అబ్బాయి రా, పంతులు గారు పంపించారు. బాగున్నాడు పొరగాడు. నువ్వెందుకు వచ్చావు? నీకు రాజేష్కి పెళ్లి కాలేదా? నాకు రాజేష్కి ఎందుకు పెళ్ళి అవుతుంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? తన్మయ్ అంత కాదు, రాజేష్ నీకు ప్రపోజ్ చేశాడు కదా. తన్మయ్ నువ్వు ఎందుకు వచ్చావు? తన్మయ్ రాజేష్ నీకు ప్రపోజ్ చేశాడు, అది చూశాను. మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీ ఇంటనే నీకు నాకు ప్రపోజ్ చేసింది తరుణ్. నేను పెళ్లి చేసుకుంటుంది తరుణ్ని.
నువ్వంటే నాకు చాలా ఇష్టం తమ్మాయి, ప్లీజ్ యాక్సెప్ట్ చేయవా? ఐ లవ్ యూ. నువ్వంటే నాకు నా ఫీలింగ్ ఏం లేదు, నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్వి అంతే, కానీ లవ్ అంటే నాకు కొంచెం టైం పట్టిద్ది. అరే నువ్వు ఫస్ట్ లేవరా. అరే అరే బాధపడకురా, నువ్వు మనోడే కదా, మంచిగా చూసుకుంటాడు. సరే ఒకసారి హీరో. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఎందుకు వచ్చా? నువ్వు ఫోన్స్ ఎందుకు ఎత్తలేదు? ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చా, ఎందుకు కలవలేదు? బ్లాగ్ ఎందుకు చేసావు? పిచ్చి పట్టిందా నీకు? జాబ్ వచ్చింది, ఒక పార్టీ లేదు, కనీసం చెప్పనుకో చెప్పలేదు జాబ్ వచ్చిందని. అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు మా ఇంటికి? తన్మయ అవన్నీ తర్వాత మాడుకున్నాను, నాకు టైం లేదు తన్మయ, ప్లీజ్. రాజేష్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. నేను చెప్పను. వాడు అసలు రాజేష్ గురించి మాట్లాడు. రాజేష్ నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? వాడు పిచ్చోడు అయిపోయాడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక. ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నువ్వు రాజేష్ లవ్ చేసుకుంటున్నాడు అనుకుంటా. నేను రాజేష్ ఎందుకు లవ్ చేసుకుంటా మంచిది? తన్మయ రాజేష్ ఎక్కడ ఉన్నాడు చెప్పు తన్మయ. నేను చెప్పను. తన్మయ ప్లీజ్ తన్మయ, రాజేష్ ఎక్కడ ఉన్నాడో చెప్పు తన్మయ. వాడు నా పెళ్ళికి వచ్చాడు, అక్కడ హోటల్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఓకే నాకు అడ్రస్ పెట్టవా? టైం నేను ఫాస్ట్కి వెళ్ళాలి, నాకు అడ్రస్ పెట్టు. వాడిని మళ్ళీ నువ్వు వాడు హార్ట్ బ్రేక్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ప్లీజ్ తన్మయ అడ్రస్ పెట్టు తన్మయ. సరే వాట్సాప్లో పంపిస్తాను, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే. అంజలి 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 అది కాదు రాజేష్, నువ్వు చాలా బిజీ ఉన్నట్టున్నావు. అది అది కాదు అంజలి, అది జస్ట్ నా ఫ్రెండ్. అసలు అసలు నా గురించి రాజేష్ నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడతా, పర్లేదు వెళ్ళి మాట్లాడు. అసలు అంత కాదు అంజలి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? టచ్లో కూడా లేవు. ఏమైపోయావు అసలు? ఎందుకు ఇప్పుడు నా నుంచి అలా దూరంగా వెళ్తావు? అసలు ఎందుకు వెళ్ళిపోయావు? అది కాదు రాజేష్. నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టం అంజలి. ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు రాజేష్ నేనంటే ఇష్టమని? నేను కూడా నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా రాజేష్? నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం రాజేష్. ఇన్నాళ్ళు ఎంత అపార్థం చేసుకున్నా తెలుసా? చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా రాజేష్, చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఆగంజలి, నువ్వు ఫస్ట్ లోపలికి రా అంజలి, కూర్చో. కూర్చో అంజలి ఇక్కడ. ప్లీజ్ అంజలి ఏడవకు, నీ కళ్ళల్లో నేను చూస్తే తట్టుకోలేను నేను. నువ్వంటే చాలా ఇష్టం అంజలి నాకు. నేను చాలా బాగా చూసుకుంటా, ప్రామిస్ రా. ఇప్పటి నుంచి మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. అది నీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది రా. చూస్తావు కదా. ప్రిన్సెస్లా చూసుకుంటా. చాలా